ఓపెన్ గా చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఆంధ్రాని బీహార్ చేస్తున్నాడు జగన్. కానీ ఇప్పుడు దాదాపు రెండు సమఉజ్జీలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీరు చేశారు బీహార్గా ఆంధ్రప్రదేశ్, జగన్ చేశాడో లేదో మాకు తెలియదు. మీరైతే కాన్షియస్గా చేసినట్టుగా మాకు అర్థమవుతోంది. అతను నేరస్తుడే, రౌడీ షీటరే, అతను 100 మందిని చంపుండొచ్చు, 1000 మందిని రేప్ చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరు గ్రాంటెడ్గా తీసుకుని చంపేసే హక్కు ఉందా మీకు పోలీసులకి? గతంలో అతను నేర చరిత్ర ఉన్నమాట వాస్తవం. కానీ సడన్గా సిఐ గారిలో ఆ కోపావేశాలు రావడానికి రీజన్ ఏమిటి? ఒక రౌడీ షీటర్ని చంపితే వాడికి కులాన్ని అంటగట్టి ఆ కులం తాలూకా వాళ్ళందరికీ చుట్టిదాన్ని ఇంత చేయాల్సిన అవసరం ఉందా ప్రతిపక్షానికి అని మాట్లాడుతూ, మీరు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తానంటున్నారు కదా, రండి, మీరు అధికారంలోకి వచ్చేసే వీలుంటే వచ్చేసేయండి, కానీ అప్పుడు కూడా తొక్కి నార తీస్తా అన్నాడు. అంటే తొక్కి నార ఎలా తీస్తాడు ఈయన? అధికారంలోకి వచ్చిన వాళ్ళని అప్పుడు ఈయన ప్రతిపక్షంలోకి వెళ్తాడు కదా, అప్పుడు ఎలా నార తీస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన బుర్రలో ఉన్న విషయం వేరు. ఆయన కేంద్రానికి వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాడు. విజయవాడ సాయికృష్ణ అది సీరియస్గా హత్యే, కొట్టి చంపేశారు. ఆ చంపడం వెనకాల ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంది. ఇలా అంటే చట్టాన్ని చేతులకు తీసుకోవడము, అంటే కోర్టులను ధిక్కరించి బైపాస్ చేసేసి వీళ్ళే జడ్జిమెంట్లే చేస్తున్నామనడం ఎంతవరకు, ఎంత డేంజర్? పైగా వీళ్ళకి ప్రజల సపోర్ట్. నిన్న క్యాండిల్ ర్యాలీ జరిగింది అక్కడ విజయవాడలో. శ్రీలంకలో నుంచి జనాలు వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసి, ఆ రౌడీ షీటరు అనేక మందిని హెరాస్ చేశాడు, అలాంటి వాడిని చంపితే ఈ సిఐని అరెస్ట్ చేస్తారా? ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది సార్ చాలా మంది కామన్ పీపుల్లో. అంటే నిజంగానే నేరస్తుడని ఆయన మామూలుగా ఉంది, ఒక నేరస్తుడు ఉన్నాడు ఆయన. అయితే ఇలాంటి వాళ్ళని శిక్షించడంలో ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది చాలా మంది. లేదు, చట్టమే చంపేస్తే బెటర్ అనే ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ని వీళ్ళే నేరేట్ చేశారు. అవును, దీన్ని ఎట్లా అర్థం చేయించాలి పీపుల్కి? ఎందుకంటే పీపుల్ అంత ఎడ్యుకేట్ అయ్యి ఉండరు కదా. ఎడ్యుకేషన్ కాదండి, ఇప్పుడు చట్టం చాలా లూజ్గా పెడుతుంది కాబట్టి ఇలాంటి ఆఫీసర్లు అవసరం అని ప్రజలు భావించేలాగా ఒక నేరేటివ్ని వాళ్ళ బ్రెయిన్స్లో ఫిక్స్ చేసాం మనం. అలాగే ఏదైనా ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది అనుకోండి, లేదు ఒక అత్యాచారం జరిగింది, ఎన్కౌంటర్ జరగాలని వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్ల మీదకి వస్తారు ప్రజా సంఘాలు. కోర్టుకు పెట్టండి, కోర్టు నిర్ణయిస్తుంది అని చెప్పరండి. ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్రజా సంఘాలు కానీ? ఎందుకంటే వీటి చెక్ పెట్టకపోతే ఇది ఎక్కడికైనా దారి తీయచ్చు. ఆల్రెడీ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఈ హత్యలు చేయటం అనేది, పోలీసులు హత్యలు చేసేటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేది ప్రమాదకరం. ఈ మదర్కి న్యాయం జరిగింది అంటే దాదాపుగా నాకు తెలిసి 3 crores వరకు బెనిఫిట్స్ ఏవో దక్కుతాయి అన్నట్టుగా ఒక ప్రామిస్ ఏదో చేశారు చంద్రబాబు గారు అనేది ఒక సమాచారం బయటకు వచ్చింది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రీసెంట్ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే మళ్ళీ పోలీసుల చొరవ బాగా పెరిగినట్టు కనిపిస్తుంది సార్. అది ఒకటి ఆంధ్రాలో సాయికృష్ణ ఇన్సిడెంట్, ఒకటి బీహార్లో భరత్ భూషణ్ తివారీ ఇన్సిడెంట్ కూడా. అసలు ఇవి స్టేట్ చేస్తున్న ఇష్యూసా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ ఎక్కువైందంటారా? ఎట్లా చూడాలి? అంటే భరత్ భూషణ్ విషయంలో అయితే చాలా స్పష్టంగా ప్రపంచం అంతా చూసింది సార్ పోలీసులు ఎంత చొరవగా వ్యవహరించారు అనేది ఓపెన్గా. అంటే అతను తన మీద జరుగుతున్న దాడిని ఫేస్బుక్ లైవ్ ఇచ్చాడు. ఆ లైవ్ ఇస్తూ ఉండగా లైవ్ కట్ అయింది మధ్యలో. కట్ అయిన తర్వాత అతని మరణం జరిగిన సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, మా అబ్బాయి సరెండర్ అవడానికి సిద్ధపడ్డాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అయితే వీడియో లైవ్ వెళ్ళినంతసేపు అతను వాళ్ళని ఎదిరిస్తూనే వచ్చాడు, కానీ సరెండర్ అవుతున్న మూడ్ కనిపించలేదు. అతను మొదటి నుంచి కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాడు. కానీ తర్వాత సీన్ మారి ఉండొచ్చు. ఆ మారిన దగ్గర నుంచి లైవ్ వాళ్ళు వాంటెడ్గా ల్యాప్టాప్ని ఏదో చేసుంటారు. చేసిన తర్వాత ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఇతన్ని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయడం కోసమే వచ్చారు అనేది వాస్తవం. లేకపోతే ఆయుధాలు ఎందుకు పట్టుకు రావాలి? అతను ఒక యూట్యూబరు. అతని దగ్గరికి వచ్చేటప్పుడు 2 కానిస్టేబుళ్ళని పంపించి స్టేషన్కి రమ్మని తీసుకెళ్ళినా వెళ్ళుండేవాడేమో అతను. కానీ ఒక సమూహంతో వెపన్స్తో వచ్చి వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు. చుట్టుముడతారనే విషయం కూడా అతనికి తెలుసు. అతను మేడ మీద నిలబడి తన దగ్గర వెపన్ ఉంది,
తన దగ్గర వెపన్ ఉన్నమాట వాస్తవమే, ఆ వెపన్ కూడా చూపించాడు అతను. ఓకే. అయితే దీనికంటే ముందు అతను చేసిన వీడియోల్లో ఈ దుర్మార్గమైన అధికారుల నుంచి, ఈ దుర్మార్గమైన మంత్రుల నుంచి, అక్కడ షాపూరు వరద బాధితుల నిర్వాసితుల సమస్యల గురించి ఆయన తరచూ మాట్లాడుతున్నాడు. ఓకే. మాట్లాడుతూ ఈ అంశాలు అధికారుల దృష్టికి తీసుకెడుతున్నాడు. వాళ్ళెవరూ పట్టించుకోవడం లేదు. పట్టించుకోని సందర్భంలో వీళ్ళ వాయిస్ని ప్రపంచానికి వినిపిస్తూ అధికారుల మీద ప్రెజర్ బిల్డ్ చేస్తున్నాడు, ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో అతను కొంత దురుసుగా కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే క్రమం అంటే పెద్ద భారీ వెర్షన్ ఇదేం కాదు, కానీ కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వెళ్తోంది. ఓకే. వెడుతోంది. తిని తొంగోవడం తప్ప ఏం తెలుసు వీళ్ళకి అన్న ధోరణిలో మాట్లాడేస్తున్నాడు. బీహార్లో కొంత స్లాంగ్లో కూడా మాట్లాడేస్తారు జనరల్గా. అతను ఇంకొంచెం అడుగు దాటాడు. ఇంకొంచెం దాటి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళు ఫలానా చోట పడుకున్నారు దాకా వెళ్ళి మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే అతను ప్రధానంగా అతని కోపం, అతని చిరాకు, వీళ్ళు ప్రజల్ని పట్టించుకోవడం లేదు, చేయాల్సిన పని చేయటం లేదు అనే ఆగ్రహం జనాలకి కనెక్ట్ అయింది. మన గురించి మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, ఈ స్థాయిలో మాట్లాడితే తప్ప వాళ్ళకి వినిపించదు, కాబట్టి ఇతను మాట్లాడుతున్న పద్ధతి తప్పు అని అనుకోకూడదని జనం అనుకుంటున్నారు. ఓకే. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఇతన్ని కొంచెం ఇబ్బందికరంగానే చూసింది. ఇలా రాసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు తెలుగు రాజకీయాల్లో, ఎన్కౌంటర్ దశరథరామ్, పింగళి దశరథరామ్. ఎన్కౌంటర్ పత్రిక, దానిలో వచ్చే రాతలు ప్రభుత్వాలను ఇలాగే ఇబ్బంది పెట్టేవి. ఓకే. ఇబ్బంది పెట్టే సందర్భంలోనే ఆయన హత్య జరిగింది. అయితే ఆ రోజున ప్రభుత్వ ప్రాయోజిత హత్యలని కూడా ప్రభుత్వం నేరుగా పోలీసులతో జరిపేది కాదు. చాలా సందర్భాల్లో వాళ్ళు హైర్ చేసేవాళ్ళు, హంతకుల్ని హైర్ చేసి చేయించి ఆ తర్వాత వాళ్ళకి ఏదో పద్ధతిలో బయటకు రాకుండా చూసుకునేవాళ్ళు. ఓకే. ఇలా ప్రభుత్వ ప్రాయోజిత హత్యలు చాలా జరిగినాయి తెలుగు ప్రాంతాల్లో కూడా. చాలా అంటే విజయవాడ నడిబొడ్డులో జరిగినటువంటి వంగవీటి రంగాది కూడా ప్రభుత్వ ప్రాయోజిత హత్య. అవును, ఇప్పటికీ అంటుంటారు అది. కాబట్టి ఇలాంటి హత్యలు చాలా ఉన్నాయి, ప్రభుత్వ ప్రాయోజిత హత్యలు అనేకం ఉన్నాయి. నేరుగా ప్రభుత్వం అంటే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సడన్ డెసిషన్ తీసుకుని చేసిన హత్యలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ఏ రకమైన ప్రాసిక్యూషన్ జరగని సందర్భాలు. వరంగల్లో డాక్టర్ రామనాథం గారు ఆయన డిస్పెన్సరీలో రోగులకి వైద్యం చేసుకుంటూ ఉండగా సడన్ గా యాదగిరి రెడ్డి అని ఒక లోకల్ పోలీస్ ఆఫీసర్ని నక్సలైట్లు చంపేశారు. కాజీపేట స్టేషన్లో కాల్చి చంపారు. ఆయన చంపిన తర్వాత ఆ శవయాత్ర వెడుతోంది. ఈయన హాస్పిటల్ ముందు నుంచి ఆ శవయాత్రలో నుంచి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సడన్గా ఈ హాస్పిటల్లోకి వెళ్ళి ఈయన కాల్చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ యాత్రలో పాల్గొన్నారు. అంటే కోపం ఉంది వాళ్ళకి, అంటే పీపుల్స్ వార్ వాళ్ళు చేశారు ఆ పని, ఈ యాదగిరి రెడ్డిని చంపటం. కాబట్టి ఆ హత్యకి ప్రతీకారం తీర్చుకోవాలనేది ఉంది వాళ్ళలో. ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా వాళ్ళు దొరకరు. ఈయన పౌర హక్కుల సంఘంలో పనిచేసేవాడు ఈ రామనాథం. ఈ డాక్టర్ గారు తరచూ వీళ్ళ మీద ఏదైనా ఎన్కౌంటర్లు కానీ ఇలాంటి పేర్లతో వీళ్ళని హత్యలు చేస్తే పోలీసులు ఈయన ఖండించేవాడు. వీళ్ళకి ఆ బోర్డు చూడగానే ఈయన ఖండన ప్రకటనలు ఇవన్నీ గుర్తొచ్చి మనం రివెంజ్ తీర్చుకోవడానికి ఎంతకంటే అవకాశం దొరకదని లోపలికి వెళ్ళి పేషెంట్లు చూస్తూ ఉండగానే ఆయన ఫైర్ చేసి వచ్చేసారు. వీళ్ళు మొహానికి కర్చీఫ్లు కట్టుకుని వెళ్ళి కొట్టేసి వచ్చేసారు. అయిపోయింది. అంటే ఆ స్థాయి విశృంఖలంగా హత్యలు చేయటం అనేది కూడా మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో. ఇది నడుస్తున్న క్రమం కొంతకాలం ఏదో ఆగినట్టు కనిపించింది, కానీ ఇతన్ని చంపడం, ఇప్పుడు భరత్ భూషణ్ తివారీని చంపడం అనేది ఇంటెన్షన్, వాళ్ళ ఇంటెన్షన్తోనే వచ్చారు. అతని గొంతు నొక్కాలి అనుకున్నారు వాళ్ళు, కాన్షియస్గా గొంతు నొక్కాలి అనుకుని చేసినటువంటి హత్య. అందుకని జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యి అతని అంత్యక్రియలకి వచ్చారు. చాలా ప్రాంతాలు బీహార్ నలుమూలల నుంచి వచ్చారు. వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దానిలో ఎవరు పిలిచినది కాదు. ప్రభుత్వాన్ని ఆ అంత్యక్రియలకు వచ్చిన క్రౌడ్ భయపెడుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్ ఏమిటి అనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అక్కడ సీరియస్గానే ఒక డ్యామేజ్ జరిగింది ఒక ప్రాంతపు ప్రజలకి. షాపూర్ ఏరియాలో వచ్చిన వరదలు, నిర్వాసితులైన ప్రజలు, వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడం ప్రభుత్వాలు, ఈ అలసత్వము, ఇవన్నీ కలగలిసి అతను జనం తరఫున మాట్లాడుతున్నందుకు గానే టార్గెట్ అయ్యి ఇలా హత్యకి గురైనటువంటి పరిస్థితి. హత్య ఇది భరత్ భూషణ్ గొడవ అయితే, రెండో వైపు మనం తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి
ఇంకొక హత్య సాయి కృష్ణ అది హత్య అనేది అధికారికంగా ఈరోజు సిఐని అరెస్ట్ చేశారు నాగరాజుని అరెస్ట్ చేయటం ద్వారా అతని మీద హత్యా నేరం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఓపెన్గా హత్య అనొచ్చు, తప్పేం లేదు. నిన్నటిదాకా మొహమాటపాటు ఉండొచ్చు కానీ హత్య అని ఎలా చెప్తాము అని కొంతమంది, లేదు అతను ఇంకా బతుకున్నాడేమో అని స్పెక్యులేషన్ కూడా ఇప్పటికీ వ్యాప్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అతను లేడు అనేది కొంతవరకు నాగరాజుకు తెలుసు. ఈరోజు అతను ఏదో మాట్లాడాడు పోలీసులతో, ఏదో కొంత వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు అని చెప్తున్నారు. ఇంకా అధికారికంగా అయితే బయటకు రాలేదు, స్పెక్యులేషనే ఉంది. ఇతను ఆ సాయి అనేటువంటి గాది సాయి కృష్ణ అనే అతను పోలీసుల చేతుల్లో చనిపోయాడు అనేది వాస్తవం. కానీ అతను రౌడీ షీటరు, అనేక నేరాలు చేశాడు. అతను రోడ్డు మీద వెళ్ళే ఏ ఆడపిల్లనైనా విశృంఖలంగా కామెంట్ చేసేవాడు. చాలా మంది జీవితాలను ఆయన చిదిమేశాడు. అతని వయసు 24 సంవత్సరాలు ఎంతో. ఆ ఏజ్కి అతను చాలా దారుణాలు చేశాడు. అతని మీద 23 కేసులు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్ కూడా, గంజాయి ఇవన్నీ అమ్ముతాడు, కన్జ్యూమ్ చేస్తాడు. అతను క్యారెక్టర్ చాలా దుర్మార్గమైన క్యారెక్టర్. అసలు మనిషిగా బతకడానికి ఏ అర్హత లేనటువంటి మనిషి. అలాంటి వాడిని చంపితే సిఐ గారిని అరెస్ట్ చేస్తారా అని ఆయన ఇంటి ముందు ప్రొటెస్ట్ చేశారు చాలా మంది. దీన్నే ఆర్గ్యుమెంట్గా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు వేదిక మీద కాకినాడలో. ఆయన పల్లె మాట మంతి అని ఒక ప్రోగ్రాం పెట్టి అందులో మాట్లాడుతూ, ఎవడో రౌడీ షీటర్ చనిపోతే నాకు చుడుతున్నారేంటి, మీరు అందరూ ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నారా, నేను కానీ హోంశాఖ పట్టుకుంటే, ఇప్పుడు ఉన్న హోంశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన హత్య ఇది. అంటే నేను తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళని ఇదే పద్ధతిలో చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టే కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఆయన పోలీసులు ఇలా బిహేవ్ చేయటం ఏమిటి అనాల్సింది పోయి, అతను నేరస్తుడే, రౌడీ షీటరే, అతను 100 మందిని చంపుండొచ్చు, 1000 మందిని రేప్ చేసి ఉండొచ్చు, అంత మాత్రం చేత మీరు గ్రాంటెడ్గా తీసుకుని చంపేసే హక్కు ఉందా మీకు పోలీసులకి? లేదు కదా. మీరు అతను ఇన్ని నేరాలు చేశాడని తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్పండి. పైగా అతను అరెస్ట్ చేసింది ఒక నేరం జరిగిన సందర్భంలో కాదు. అతని మీద కోర్టు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. వాటి మీద 3 కేసులు ఏవో పెండింగ్ ఉన్నాయి, వాయిదాలకు హాజరు కాలేదని చెప్పి కోర్టు NBW ఇష్యూ చేసింది. ఆ NBWని ఎగ్జిక్యూట్ చేయటం మాత్రమే పోలీసుల బాధ్యత. అతను దొంగతనం చేయలా, రికవరీ కోసం కొట్టారు అనుకోవడానికి అవకాశం లేదు. రెండోది, అతను ఏదైనా ఫ్రెష్గా ఏఎంఐ మీద రేప్ అటెంప్ట్ చేస్తుంటే ఆ కేసులో కొట్టారు, ఆ ఉద్రేకానికి లోనయ్యారు, ఆ సంఘటన చూసి ఆ అమ్మాయి శోకం చూసి చలించిపోయిన ఎస్ఐ గారి చెత్త కొట్టారు అని జస్టిఫై చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. గతంలో అతను నేర చరిత్ర ఉన్నమాట వాస్తవమే, అతని మీద 23 కేసులు ఉన్నమాట వాస్తవమే. కానీ సడన్ గా సిఐ గారిలో ఆ కోపావేశాలు రావడానికి రీజన్ ఏమిటి అనేది గనక చూస్తే, అతను డ్రగ్ బిజినెస్ చేస్తాడు, ఇవన్నీ తెలుసు. కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిట్టును కూడా వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సిట్టు దర్యాప్తు చేస్తోంది, చాలా కాన్షియస్గా అందరితో మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎక్కడి నుంచో ఒక పై అధికారుల నుంచి కావచ్చు, లేకపోతే తనకంటే సుపీరియర్, అది పొలిటికల్ ఏరియా నుంచి కావచ్చు, పొలిటికల్ ఏరియా నుంచి తన సుపీరియర్స్ మీద ప్రెజర్ వచ్చి, తన సుపీరియర్ నుంచి తన మీద ప్రెజర్ వచ్చినప్పుడు మాత్రమే అతన్ని చంపే చొరవ చేశాడు. అంటే ఎవరినో ఇబ్బంది పెట్టాడు ఈ గాది సాయి కృష్ణ అనేవాడు. సంథింగ్ ఏదో జరిగింది, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఎవరినో ఇబ్బంది పెట్టాడు. మేబీ నా డౌట్ ఏంటంటే, డ్రగ్ బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా. అంటే సీ పోర్టు చాలా విస్తృతంగా ఉంది అక్కడ. ఆ మధ్య ఇప్పుడు గంగవరం పోర్టులో 4 కంటైనర్ల డ్రగ్స్ దొరికాయని పేపర్లో వార్త వచ్చింది. ఆ తర్వాత వాటిని వెనక్కి పంపారా, లేదు ఇప్పి సముద్రంలో పారేశారో వార్త లేదు, ఫాలో. అవన్నీ సమాజంలోకి వచ్చుంటాయి కదా. అలాగే ఆ తీర ప్రాంతంలో చాలా చోట్ల డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి అనేది అడపాదడపా వార్తలు వస్తాయి, కానీ ఆ ఫాలో అప్ న్యూస్ ఉండదు ఎప్పుడు. వాటిని దగ్ధం చేశారు అనో ఏదో ఉండాలి కదా. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేసినప్పుడు ఒకసారి ఎప్పుడో రైడ్ చేస్తే చాలా చోట్ల బట్టల కొట్లలోను, కిళ్ళీ షాపుల్లోనూ మందు బాటిల్స్ దొరికినాయని చెప్పి అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ఈ రోడ్ రోలర్తో తొక్కించి మీడియాని పిలిచి ఒక విన్యాసం చేశాడు ఆయన. అలాంటి విన్యాసాలు ఏమీ చేయలేదు కదా వీళ్ళు, డ్రగ్స్కి సంబంధించి తగలబెట్టో ఏదో చేసి. అంటే అవి సమాజంలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇతను డ్రగ్ పెడ్లర్ కూడా అని చెప్తున్నారు ఈ సాయి కృష్ణ. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సమాజంలో డ్రగ్ సరఫరా జరగదు. వీళ్ళు ఏం చేస్తారంటే,
డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ మాత్రమే అమ్ముతారు, దాన్ని సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు, లేకపోతే సినిమా వాళ్ళ తర్వాత కన్జ్యూమ్ చేసే సెక్షన్ స్టూడెంట్స్, వీళ్ళు తప్ప ఇంకెవరు డ్రగ్స్ తీసుకోరనే ఒక నెరేటివ్ని, డ్రగ్స్ నైజీరియన్స్ తప్ప ఇంక అమ్మరనేటువంటి నెరేటివ్ని ప్రజల బుర్రల్లో నింపేశారు. కానీ ఈ నింపటం వెనకాల కుట్ర ఏంటంటే పొలిటికల్ లీడర్స్ చేస్తున్నారు ఈ బిజినెస్. వాళ్ళ ఆదాయ మార్గంలో అది కూడా ఉంది, కాకపోతే అది బయటకు కనిపించకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు కాబట్టి జరుగుతోంది. వాళ్ళ ఆశీర్వాదం లేకుండా ఈ బిజినెస్ జరుగుతోంది. అంత దూరం నుంచి డ్రగ్స్ ఇలా ఇంత ఈజీగా ట్రాక్ అవుతున్నాయి అనేది అది అంత ఈజీగా నమ్మబుల్ వ్యవహారం కాదు. కాబట్టి ఇక్కడ అతనికి ఏవో కొన్ని వివరాలు తెలుసు. ఈ గాదె సాయికృష్ణ అనేవాడికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో డ్రగ్స్ సరఫరాకి సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం ఏదో వాడి బుర్రలో ఉంది. అది డిస్క్లోజ్ చేస్తానని ఎక్కడైనా బెదిరించి ఉండొచ్చు అతను, ప్రపంచం ముందు పెడతాను అని. అంటే అతనికి కేసులు కూడా ఉంది, పోలీసుల నుంచి తలకాయ నొప్పి ఉంది. ఈ NBWs ఇష్యూ అవటం ఇదంతా ఆపేయాలి, లేకపోతే గనక నేను రియాక్ట్ అయితే చాలా మంది మునుగుతారు లాంటి బెదిరింపు ఎక్కడో చేసి ఉంటాడు అతను. సో వీళ్ళు ఇంకా దాంతో ఇతన్ని ఉంచటం అనేది ఇబ్బందికరం కాబట్టి తొలగించటమే బెటరు అని ఏదైనా అనుకుని ఈ ఎలిమినేషన్ ప్రోగ్రాము ఈ సిఐ గారు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో సిఐ గారు, ఈ సిఐ గారి సుపీరియర్స్కి చెప్పి వారి నుంచి వీరి మీదకి ఆ బరువును ట్రాన్స్ఫర్ చేసి ఆ సందర్భంగా ఈయన కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకుని అతని మీద కేసులు పెట్టినప్పటి కోపం ఉండాలి. ఇన్ని రోజులు ఆ కోపం సస్టైన్ అవుతుందా అనేది డౌట్. కానీ సడన్గా ఈయనకి కోపావేశాలు వచ్చినాయి, అతను ఏడిపించిన మహిళల ఆక్రందనలు గుర్తొచ్చినాయి, చితక్ కొట్టాడు, తగలరాని చోట తగిలింది, అతను చనిపోయాడు. ఆ బాడీని తీసుకెళ్లి ఎక్కడో పడేశారు, ఒక బస్ స్టాప్ దగ్గర ఎక్కడో అంటున్నారు. అక్కడి నుంచి దాన్ని అనాథ శవాల కేటగిరీలో తీసుకెళ్లి దహనం చేశారు. అందుకని నేను బూడి చెవలేకపోయాను ఆవిడ అడిగినప్పుడు అని కూడా ఒక మాట అతని నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఆ నిజాలు ఏమిటనేది తెలియదు, కానీ అతన్ని అనాథ శవాల కేటగిరీలో తగలబెట్టి ఉండొచ్చు అనే డౌట్ అయితే ప్రపంచంలో ఉంది. సో ఇది విజయవాడ సాయికృష్ణకి హత్యకి సంబంధించి. అది సీరియస్గా హత్యే, కొట్టి చంపేశారు. ఆ చంపడం వెనకాల ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంది. ఆయనకు అవసరం లేదు, చంపాల్సిన అవసరం అతనికి ఉండే పరిస్థితి లేదు. సిఐకి పోలీసులకు కూడా ఉండే అవకాశం లేదు. ఏదైనా ఫ్రెష్ క్రైమ్ అయి కొట్టారంటే అర్థం ఉంది, లేదు వాడు ఏదో దొంగతనం చేశాడు రికవరీ కోసం కొట్టారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఏది లేదు అసలు. NBW ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? కోర్టు చూసుకుంటుంది కదా గొడవ. ఏదో మీరు చంపేయటం అంటే కోర్టును బైపాస్ చేయటమే. ఇంకా అలాంటప్పుడు అన్న అంతస్తుల కోర్టులు ఎందుకు కట్టారు విజయవాడలో? అవన్నీ ఖాళీ చేసేయచ్చు కదా హాయిగా. జడ్జిలని వీళ్ళందరినీ ఇప్పుడు బీహార్లో అయినా ఆంధ్రాలో అయినా, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరచూ ఒక మాట మాట్లాడేది, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారిపోయింది అనేవాళ్ళు మైకులు తీసుకుని. ఆ రోజున మారిందో లేదో కానీ ఈ రోజున బీహారు ఆంధ్రప్రదేశ్ పక్కపక్క నిలబడ్డాయి. ఈ భరత్ భూషణ్ తివారీ, ఇక్కడ గాదె సాయికృష్ణ, ఇద్దరిని పోలీసు వారే ఇంటెన్షనల్ గా చంపారు. ఇద్దరి మీద ప్రెజర్ ఉంది. అక్కడేమో పొలిటికల్ ప్రెజర్ నేరుగా ఉంది. అతను పొలిటీషియన్స్ ని బ్యూరోక్రాట్స్ ని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేయమని పోలీసు వారికి డైరెక్షన్ ఉంది, వాళ్ళు ఆ పని చేశారు. ఇక్కడ ఎవరో ఒక పొలిటీషియన్ ని హెరాస్ చేసే ప్రయత్నం చేశాడు ఇతను. అది పీకలకు చుట్టుకుని ఇతను పోలీసుల చేతిలో హతుడయ్యాడు. కాబట్టి ఈ రెండు కంపేర్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ను బీహార్ చేయాలి అనేటువంటి ఒక కోరిక ఏదో ఉండి ఆ రోజున జగన్ మీద దాడి చేశారు. అది నెరవేరింది. ఇప్పుడు బీహార్ స్థాయికి వెళ్ళిపోయాం మనం. కాబట్టి పోలీసులు అత్యుత్సాహం చూపించి, అంటే వీళ్ళు చాలా సీరియస్గా పొలిటీషియన్స్ చేతుల్లో వెపన్స్ అయ్యి, వాళ్ళ మోటివేషన్ వాళ్ళ అవసరాల మేరకే వీళ్ళ కదలికలు ఉంటాయి. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూశాను. విజయవాడలోనే నేతల క్రీస్తు భగవాన్ దాస్ అని ఒక అతన్ని చంపేశారు. CSI ప్రాపర్టీస్ అంటే బ్రిటిష్ వాళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ఒక చర్చ్ కిందకి పెట్టేసి దానికి CSI అని ఏదో పేరు పెట్టారు. అది ఆ ట్రస్ట్ కిందనే, దానికి కేర్ టేకర్స్లో ఒక అతను. దానికి సంబంధించిన భూములు కబ్జా చేయటానికి పోలీసులు పొలిటీషియన్స్తో కూడిన ఒక గ్రూపు ఆ ఫైల్ ముందుకు నడిపించాలనుకున్నప్పుడు ఇతను కొంచెం ఇబ్బందికరంగా మారాడు. ఇతనికి అప్పటికి వరంగల్ డిక్లరేషన్ పెట్టున్నారు. పీపుల్స్ వార్ నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్, ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఒక సభ జరిగింది. ఆ సభ మీద ఈ భగవాన్ దాస్కి వ్యతిరేకత ఉండేది.
ఆయన సమైక్యవాది, ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉండాలి అని అనుకునేవాడు. ఆయన ఈ తెలంగాణ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ సభ దగ్గరికి సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని చెప్పి ఒక పుస్తకం వచ్చేసి పట్టుకొచ్చి పర్సనల్ ఇంట్రెస్ట్తో పంచాడు అక్కడ ఉచితంగా. ఈ పంపిణీ చేయటము, ఆ వరంగల్ డిక్లరేషన్ సభకి సంబంధించిన సాహిత్యం అంతా కూడా అక్కడ ప్రింట్ అయింది విజయవాడలో. ఇది కూడా ఆ పక్క ప్రెస్లో ఎక్కడో ప్రింట్ అయింది. చాలా హడావిడిగా జరిగింది ఆ పని ఈ పని కూడా. ఈ పనికి నేను అక్కడ ప్రూఫ్లో ఏవో చూస్తున్నాను, ఈలోపు ఆయన హడావిడిలో ఉన్నాడు. టీ స్టాల్ దగ్గర తగిలేవాడు. ఆయన ఈ వేర్పాటు వాదులారా అని చెప్పి మా మీద కామెంట్ చేసేవాడు ఆయన. ఇలాగే ఒకరోజు ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఓరసీ థియేటర్ దగ్గర టీ తాగి ఆ క్యాంటీన్లో నుంచి బయటకు వెళ్తున్నాను రోడ్డు వైపు. ఈయన అట్నుంచి పైకి వస్తున్నాడు. వస్తూ ఏం వేర్పాటువాదులు ఇక్కడికి వచ్చారు అనేది వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఏం లేదండి, టీ తాగడానికి వచ్చాము, మేము వేర్పాటు టీ తాగాం, మీరు సమైక్య టీ తాగండి అన్నాను నేను. ఈ లోపు పోలీసులు ఆ ప్రాంతంలో ఎవరిని నిలబడినివ్వట్లేదు, అందరినీ వెళ్ళిపోండి అని ఖాళీ చేయిస్తున్నారు. నేను కిందకి దిగేసరికి అదే పరిస్థితి. ఏంటి వీళ్ళు పోలీసులు అందరినీ పంపించేస్తున్నారు, ఎవరన్నా వస్తున్నారా ఇక్కడికి, విఐపీలు ఇలా అనుకున్నాను నేను. అనుకుని ఆ రోడ్డు క్రాస్ చేసి ఆ దగ్గరలో మనోహర అని హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. ఆ హోటల్ ముందు నిలబడి నేను ఇంకో ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఇక్కడ హడావిడి ఓరవసి దగ్గర. ఏంటి హడావిడి అని మళ్ళీ వెనక్కి పరిగెట్టుకొస్తే ఇతను చంపేసి వెళ్ళిపోయారు. అంటే పోలీసు వారు అంతకుముందు ఎందుకు అక్కడ ఏరియా క్లీన్ చేశారనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే వీడిని చంపడానికి ఎవరో వస్తారనే విషయం వారికి ముందే తెలిసి క్లీన్ చేసి వారిని ప్రవేశపెట్టారు. వారు చంపేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ ప్రాపర్టీ గొడవలో జరిగిన హత్య అది. ఆ టైంలో పేపర్లో కూడా కవర్ అయింది, ఇదే పద్ధతిలో వచ్చింది. అంటే ఈ క్రైస్తవ ఆస్తుల వివరాలు తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది ఒక కరపత్రం వేశారు అప్పుడు. మర్డర్ జరిగిన ఇమ్మీడియట్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో సహా ఆ కరపత్రం అనివార్యంగా పత్రికల వాళ్ళు క్యారీ చేయాల్సి వచ్చింది. పత్రికల్లో వచ్చేసింది ఆ కరపత్రం వాళ్ళ పేర్లతో సహా. దాంతో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇలాంటి హత్యలు, ప్రభుత్వ ప్రాయోజిత హత్యలు అలాగే జరుగుతాయి. ఆ పద్ధతిలోనే ఏ హత్య జరిగినా, అది అక్కడ బీహార్లో జరిగిన హత్య అయినా, భరత్ భూషణ్ హత్య అయినా, లేకపోతే ఇక్కడ గాది సాయికృష్ణ హత్య అయినా కానీ ఇదే గొడవలో వెళ్తాయి. ఇలా అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము, అంటే కోర్టులను ధిక్కరించి బైపాస్ చేసేసి వీళ్ళే జడ్జిమెంట్లే చేస్తున్నామనడం ఎంత డేంజర్. పైగా వీళ్ళకి ప్రజల సపోర్ట్. నిన్న క్యాండిల్ ర్యాలీ జరిగింది అక్కడ విజయవాడలో. కృష్ణలంకలో నుంచి జనాలు వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసి, ఆ రౌడీ షీటరు అనేక మందిని హెరాస్ చేశాడు, అలాంటి వాడిని చంపితే ఈ సిఐని అరెస్ట్ చేస్తారా, ఇతనికి ఏదైనా ప్రమోషన్ కదా ఇవ్వాల్సింది, ఏ డిఎస్పీ గాను ప్రమోట్ చేయాల్సింది పోయి అరెస్ట్ చేయటం ఏమిటి అని పబ్లిక్ గొడవ. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది సార్ చాలా మంది కామన్ పీపుల్లో. అంటే నిజంగానే నేరస్తుడని ఆయన మామూలుగా ఉంది, ఒక నేరస్తుడు ఉన్నాడు ఆయన. అయితే ఇలాంటి వాళ్ళని శిక్షించడంలో ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. లేదు, చట్టమే చంపేస్తే బెటర్ అనే ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ వీళ్ళే నేరేట్ చేశారు. అవును, దీన్ని ఎట్లా అర్థం చేయించాలి పీపుల్కి? ఎందుకంటే పీపుల్ అంత ఎడ్యుకేట్ అయ్యి ఉండరు కదా. ఎడ్యుకేషన్ కాదండి, చట్టం చాలా లూజ్గా పెడుతుంది కాబట్టి ఇలాంటి ఆఫీసర్లు అవసరం అని ప్రజలు భావించేలాగా ఒక నేరేటివ్ని వాళ్ళ బ్రెయిన్స్లో ఫిక్స్ చేసాం మనం. ఇప్పుడు కసబ్ని అంతకాలం పాటు మనం పోషించి, అతను ఏది అడిగితే అది కొనిపెట్టి, అతను ఎలా కావాలంటే అలా ఉంచి, అతను రోజుకి ఇంత ఖర్చు అని రోజు మీడియాలో వార్తలు కదా, అవి కావాలనే రాయించేవాళ్ళు. కసబ్ జైల్లో ఉండటం వలన రోజుకి ఇంత ఖర్చు ప్రభుత్వానికి. మనం కడుతున్న పన్నుల్లో నుంచి వాడికి లుంగీ కొన్నారు ఈ రోజున, మనం కట్టిన పన్నుల్లో నుంచి ఈరోజు వాడు కోరిన బన్నులు తెప్పించారు. ఇవన్నీ రాసేవాళ్ళు పేపర్లో. వాడిని పోషించి ఇల్లరిక పల్లుళ్లాగా పోషించి చివరికి చంపేశారు, అది వేరే గొడవ. ఈ చంపడానికి ముందు రోజు ప్రజలు ఎందుకు భరిస్తున్నారు వాడిని, చంపేయచ్చు కదా, అసలు ఆ రోజే చంపేస్తే పోయేది అని ప్రజలు అనుకునే ఎమోషన్ని ప్రభుత్వాలు వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నాయి మీడియాని వాడి. అలాగే ఏదైనా ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది అనుకోండి, లేదు ఒక అత్యాచారం జరిగింది, ఎన్కౌంటర్ చేసి పారేయాలంటారు. ఎన్కౌంటర్ జరగాలని వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్ల మీదకి వస్తారు ప్రజా సంఘాల వాళ్ళు. కోర్టుకు పెట్టండి, కోర్టు నిర్ణయిస్తుంది అని చెప్పరు వీళ్ళు. అంటే ఎన్కౌంటర్ అంటే సెన్స్ కూడా మారిపోయింది. ఈ కోర్టులో తేలవు అనేది కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది కదా.
ఇది కోర్టుల్లో ఎప్పటికీ తేలవు. పెడతారు, అవి తేలవు. అంతకాలం వీడేమో అలా కూర్చుని తినేస్తూ ఉంటాడు, మన పన్నులన్నీ తినేస్తాడు వీడు. అంటే ఇక్కడ ఒక వైఫల్యం కూడా ఉంది మనకు ఉన్నప్పటికీ కూడా అదే రైట్ వే. మీరు ఎందుకు కేసు వేగంగా జరపరు? వేగంగా జరిపి మీరు ట్రయల్ తొందరగా కమెంట్స్ చేయొచ్చు కదా. కనీసం 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు రిమాండ్లో ఉంటున్న ఖైదీలు ఎందుకున్నారు జైళ్ళల్లో? ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా జరపచ్చు అని కోర్టు చెప్తోంది. మరి మీరు జైలు నుంచి పోని వాయిదాలకు ఎస్కార్ట్లు రాకపోతే ఆన్లైన్ పెట్టి కేసులు వదిలించి పంపించేయచ్చు కదా బయటికి. ఫాస్ట్ ట్రాక్ అవి చెప్తుంటారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి జైళ్లలో ఉన్నటువంటి ఆదివాసీ ఖైదీలు ఉన్నారు, ఇక్కడే తెలంగాణ జైళ్లలోనే ఉన్నారు. ఎందుకు వాళ్ళ కేసులు మీరు ట్రయల్ చేయరు అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఇన్ని అంటే ఒకటి కోర్ట్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినట్టు కోర్ట్ ఇండస్ట్రీ అనే పదం ఆయనే వాడాడు. కోర్ట్ ఇండస్ట్రీని మీరు బైపాస్ చేస్తున్నప్పుడు, న్యాయం ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు, ఒకటి దాన్ని మీరు అనుకూలంగా దాన్ని డిజైన్ చేసుకోండి, లేదంటే తొలగించండి. ఎందుకు లాయర్లు, జడ్జీలు, గుమాస్తాలు ఈ గోలంతా ఎందుకు? వాళ్ళకి బంగ్లాలు కట్టడము, నివాసానికి బంగ్లాలు కట్టడము, ఈ గోలంతా అవసరం లేదు కదా. వాళ్ళు చేసే పనేముంది? మీరు చెయ్యలేని పని, మీరు దయదలిచి వదిలేసిన కేసులేవో వాళ్ళు చేసుకు బతుకుతున్నారు. ప్రతిదీ స్ట్రైట్ పోలీస్ ఎస్ఐ గారు, ఎవరిదైనా డివోర్స్ కేసు అయినా, సివిల్ వివాదం అయినా, క్రిమినల్ వివాదం అయినా, ఏదైనా కానీ స్టేషన్లో ఉదయం నుంచి ఒక గంట సేపు కూర్చోబెట్టి ఒక సెటిల్మెంట్ చేసి పంపించేస్తే అయిపోతుంది కదా. ఇన్స్టంట్ జస్టిస్ దొరుకుతుంది ప్రపంచానికి అని చెప్పి కోర్టులు తీసేయండి. కోర్టు అనేది ఎందుకు పెట్టాం మనం? న్యాయం జరపడానికి ఒక న్యాయమూర్తి ప్రొఫెషనల్గా ఉండాలి. దర్యాప్తు జరిగిన దాని మీద విచారణ జరగాలి. ఆ విచారణలో మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగా జడ్జి గారు ఒక మాట చెప్పాలి. ఇందుకోసం కదా కోర్టులు ఏర్పాటు చేసింది. మనం ఇవేవీ లేకుండా మేము డెసిషన్ తీసేసుకున్నాం, వాడు దుర్మార్గుడే, వాడు 15 ఏళ్ల క్రితం 4 అమ్మాయిలను వేధించాడు కాబట్టి ఇప్పుడు NBW ఇష్యూ అయినా కాల్ చేయొచ్చు వాడిని అని సిఐ గారి బుర్రలో ఒక పురుగు తొలిచింది. వెంటనే సత్వర న్యాయం అమలు చేశాడే. ఈ కాంటెక్స్ట్ లో వెళ్ళిపోతే రోడ్డు మీద ఎవడు బతకడు. ఇది చాలా డేంజరస్ కదా సార్. వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు, ఎవరినైనా చేస్తారు. ఎవరినా వెళ్ళి, అయ్యా మీకున్నటువంటి ఈ అదనపు అధికారాలను వాడి బలానా వాడిని మీరు అడ్డు తొలగిస్తే, మీరు ఆ మధ్య బలానా చోట కొందామనుకున్న ఒక ఇల్లు రేట్ ఎక్కువైందని వదిలేశారు కదా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను, మీరు ఆ ఇల్లు కొనుక్కోండి అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, వాడు ఉత్సాహపడతాడు కదా. ఆఫీసరు పని అయిపోతుంది, వాడి పని అయిపోతుంది, వీడి పని అయిపోతుంది. కానీ చట్టం పని కూడా అయిపోతుంది అనేది ఎవడు పట్టించుకోవట్లే. చట్టాన్ని చంపేస్తున్నారు వీళ్ళు, దాన్ని బతికించుకోవాలి కదా. బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి గారు కూడా అది మాట్లాడాల వేదిక మీద. ఆయన ఏమంటాడు? ఒక రౌడీ షీటర్ను చంపితే తప్ప అంటాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని. నేను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే మీ తాట తీసేస్తా అన్నాడు. ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఉన్నారు అక్కడ, అనిత గారు ఉన్నారు. ఆవిడ నాయకత్వంలోనే జరిగింది సీన్. ఓకే, మీరు వస్తే అసలు ఈ మాత్రం కూడా లేకుండా ఇంకా ఇన్స్టెంట్ న్యాయం పేరుతో చంపేస్తారా జనాల్ని? అంటే గంటకో ఎన్కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ ఉండొచ్చు మీకు. ఆయన గతంలో గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమాలో ఆయన నటించినప్పుడు అలాంటి డైలాగులు దొరికినాయి. లాకప్లో వేసి పోషించి, అంత డబ్బులు లేవు బాస్, అంత బడ్జెట్ లేదు మా దగ్గర వేసి ఇటువే, ఇలాంటి డైలాగులు ఉన్నాయి ఆయన. కాబట్టి ఆ ధోరణిలో తీసుకుని ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి తీసుకున్నాను అనే స్పృహ కూడా లేకుండా ఆయన ఒక రౌడీ షీటర్ని చంపితే వాడికి కులాన్ని అంటగట్టి ఆ కులం తాలూకా వాళ్ళందరికీ చుట్టిదాన్ని ఇంత చేయాల్సిన అవసరం ఉందా ప్రతిపక్షానికి అని మాట్లాడుతూ, మీరు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తానంటున్నారు కదా, రండి, మీరు అధికారంలోకి వచ్చేసే వీలుంటే వచ్చేసేయండి, కానీ అప్పుడు కూడా తొక్కి నార తీస్తా అన్నాడు. అంటే తొక్కి నార ఎలా తీస్తాడు ఈయన? అధికారంలోకి వచ్చిన వాళ్ళని, అప్పుడు ఈయన ప్రతిపక్షంలోకి వెళ్తాడు కదా, అప్పుడు ఎలా నార తీస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన బుర్రలో ఉన్న విషయం వేరు. ఆయన కేంద్రానికి వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాడు. కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళిపోతే, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏ గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. స్టేట్లో గెలిచినా గెలవకపోయినా అక్కడ గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్. ఇక్కడ జగన్ గెలిచినా నేను ఢిల్లీలో మంత్రిగానే ఉంటా, కాబట్టి మీ తాట తీస్తా మీ అని విచిత్రమైన భాష వాడాడు. ఇది ఆయన ధోరణి. ఆయన కూడా ఏమాత్రము రెస్పాన్సిబిలిటీ లేకుండా చంపేస్తే తప్పేమిటి
అన్నట్టుగానే మాట్లాడాడు. ఇది ప్రమాదం. ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్రజా సంఘాలు కానీ? ఎందుకంటే వీటి చెక్ పెట్టకపోతే ఇది ఎక్కడికైనా దారి తీయచ్చు. ఆల్రెడీ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఈ హత్యలు చేయటం అనేది, పోలీసులు హత్యలు చేసేటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేది ప్రమాదకరం అనేది కాన్షియస్గా ఒక పబ్లిక్ డొమైన్లో ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అది విజయవాడ నుంచి బీహార్ వరకు అది ఓపెన్గా చంద్రబాబు గారి స్టేట్మెంట్ వెలుగులోనే జరగాలి. ఆంధ్రాని బీహార్ చేస్తున్నాడు జగన్ అని ఆయన మాట్లాడిన, బీహార్ అనేది లైసెన్స్డ్ గూండాలకి కేంద్రం అని కదా, వెపన్స్ కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కురావడం అనేది ఒక కల్చర్ ఉంది మన దగ్గర. కానీ ఇప్పుడు దాదాపు 2 సమఉజ్జీలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీరు చేశారు బీహార్గా ఆంధ్రప్రదేశ్ని, జగన్ చేశాడో లేదో మాకు తెలియదు. మీరైతే కాన్షియస్గా చేసినట్టుగా మాకు అర్థమవుతోంది. అక్కడ ఒక ఎన్కౌంటరు, అక్కడ ఒక పోలీసు హత్య, ఇక్కడ ఒక పోలీసు హత్య. అక్కడ కూడా అరెస్టులు చేస్తామని చెప్పింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లాగానే. వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని కూడా చెప్పారు, పెడతారు. కానీ ఈ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళకి 3 నెలల లోపు బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు ట్రయల్ జరిగినప్పుడు విట్నెస్ చెప్పేవాడు ఎవడు అనేది తెలియదు. ఆ విట్నెస్లు చేతులు ఎత్తేయచ్చు, హాస్టల్ అయిపోతే వీళ్ళ కేసు కొట్టేస్తారు, ఎక్విటల్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఇలా జరిగింది గతంలో మురళీధరన్ అనేటువంటి ఒక నేవీ ఆఫీసర్ని విజయవాడ 5 టౌన్లో చంపేస్తే ఆ కేసులో ఎవరికి శిక్షలు పడలా. ఒక రిక్షా పుల్లర్ని చంపేస్తే లాకప్ డెత్తే, దానిలో కూడా ఎవరికి సీరియస్గా ఏమీ జరగలేదు. అరెస్టులు అయితే జరిగినాయి, కింది కోర్టుల్లో కొన్ని కేసులు అంటే 3-4 లాకప్ డెత్తులు ఫ్రీక్వెంట్గా ఒకే స్టేషన్లో జరిగినాయి. అదే సిఐ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు కొన్నిట్లో ఆయనకు శిక్షలు పడినప్పటికీ పై కోర్టులకు వెళ్ళి కొట్టింగ్ చేసుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు, ఆయన వ్యాపారంలో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ సిఐ నాగరాజు గారు కూడా నెమ్మదిగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఇది ఎవరిని ప్రొటెక్ట్ చేయటం కోసమైతే ఆయన దీన్ని భుజాన్ని వేసుకున్నాడు, ఆయన ఈయన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏదో ఒక బిజినెస్లోనో మరో చోట సెటిల్ అవుతాడు. ఆయన సెటిల్ అయిన తర్వాత ఆ కేసు నడిచే నాటికి అది కోర్టు ముఖానికి వచ్చినప్పుడు బతికున్న విట్నెసెస్ని మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది, బయటపడిపోతాడు కేసులో నుంచి. కాబట్టి ఆ భరోసా ఏదో ఉంది అతనికి. ఆ భరోసా ఉండటం వల్ల అతను నెమ్మదిగానే ఉన్నాడు. ఈ మదర్కి న్యాయం జరిగింది అంటే దాదాపుగా నాకు తెలిసి 3 crores వరకు బెనిఫిట్స్ ఏవో దక్కుతాయి అన్నట్టుగా ఒక ప్రామిస్ ఏదో చేశారు చంద్రబాబు గారు అనేది ఒక సమాచారం బయటకు వచ్చింది. అందుకని ఆవిడ కూడా నేనేం చేయాలయ్యా అని అడుగుంటుంది. ఆవిడ ఏం లేదమ్మా, ఇవన్నీ నీకు వచ్చేస్తాయి, నువ్వు చేయవలసిన పనుల్లో బయటికి వెళ్ళు, వాళ్ళు మీడియా వాళ్ళు గొట్టాలు పెడతారు, న్యాయం జరిగింది అని చెప్పి వెళ్ళిపో చాలు అని చెప్పుంటాడు. ఆవిడ అదే చెప్పింది, నాకు న్యాయం జరిగింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ ఏ న్యాయం జరిగి ఉంటుందో ప్రపంచానికి అర్థమైపోయింది. కాబట్టి ఈ పద్ధతిలో బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే చట్టాన్ని అతిక్రమించటం అనేది పోలీసుల హక్కుగా మాట్లాడేస్తున్నారు. చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత వాళ్ళది. ఆ బాధ్యత నుంచి వాళ్ళు సీరియస్గానే తప్పుకుని వైలేట్ అయిపోయి, అంటే వీళ్ళే వాళ్ళని హంతకులుగా మారమని చెప్తున్నారు ఒక రకంగా. ఈ పొలిటీషియన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే బీహార్లో జరిగిన హత్య అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్య అయినా, ఈ రెండింటికి బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఎవరినో ఒక పొలిటికల్ లీడర్ తాలూకా ప్రయోజనాలను కాపాడటం కోసం జరిగిన హత్యలుగానే చూడవచ్చు. ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళ ప్రయోజనాల కోసం ఏం చేయటానికైనా తెగబడిపోతున్నటువంటి విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ అతను రౌడీ షీటర్ కావచ్చు, అతనేమో యూట్యూబర్, జర్నలిస్ట్ కూడా. కాబట్టి అతన్ని హత్య చేసిన పద్ధతి, ఇతన్ని హత్య చేసిన పద్ధతి ఒకటే, కానీ కోపాలు కూడా ఒకటే. ఒక పొలిటికల్ కోపమే పోలీసుల నుంచి వ్యక్తీకరణ అయింది. ఇలాంటి రిఫ్లెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా మీరు హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా ప్రపంచం? మీరు స్ట్రైట్గా రాబోయే మీ కాన్స్టిట్యూషన్లోనూ, లేకపోతే ఇప్పుడు కావాలంటే కాన్స్టిట్యూషన్ రేపు వర్షాకాల సమావేశంలో అలాగూ వీళ్ళకి దాదాపు 50 ఎంపీలు కలిశారు. ఈ 50 ఎంపీలు కలిసిన సందర్భంగా ఈ దేశంలో న్యాయస్థానాలు ఉండవని ఒక బిల్ పాస్ చేసి క్లోజ్ చేసేయండి జడ్జీలని. ఇన్స్టెంట్ జస్టిస్, పోలీస్ స్టేషన్లోనే నేరం చేసాడని నిర్ధారణ అయితే అక్కడే కాల్ చేయటం, అది పెట్టేయండి, నో ప్రాబ్లం, ఎవరికి రిస్క్ ఉండదు. ఈ దేశం ఇలా ఉంటుంది అని తెలిసిపోయిన తర్వాత ఎవడి పద్ధతిలో వాడు ఇక్కడ ఉండటమో పారిపోవటమో డిసైడ్ చేసుకుంటారు. ఏదో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఎవడైనా తప్పు చేస్తే వాడికి శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి,
వాడు ఎవరినన్నా ఒక చెయ్యి నరికేస్తే వీడి 2 చేతులు నరికేయమని జడ్జిమెంట్ వస్తుంది, ఇలా చెప్పుకునేవాడు. మరి అలాంటిది ఏదన్నా స్కీమ్ ఉంటే అది చేసుకోవచ్చు, వీళ్ళు అభ్యంతరం ఏమీ లేదు. ఏది జరిగినా కాన్స్టిట్యూషనల్గా జరగాలి. అది దాని మీద డిపెండ్ అయ్యి కనుక ప్రజా సంఘాలు సీరియస్గా నిలబడి ఈ రెండింటి మీద మాట్లాడకపోతే ఇది గ్రాంటెడ్గా తీసుకుని ప్రజామోదంగా స్వీకరించి అలాగే కొనసాగే ప్రమాదం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఓకే. ఆ ప్రమాదాన్ని అడ్డుకోవటానికి ఈ 2 ఎన్కౌంటర్ల మధ్య ఉన్న సారూప్యతని, ఈ 2 ఎన్కౌంటర్లు కాదు, ఇవి 2 ప్రభుత్వ హత్యలు. ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, బీహార్ ప్రభుత్వము చేసినటువంటి 2 హత్యలని గుణపాఠాలుగా తీసుకుని పోలీసుల వేగానికి కట్టడి చేయాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది. కాబట్టి ప్రజా సంఘాలు అలా రియాక్ట్ అయ్యి దీని మీద ఉద్యమిస్తాయనేది చూడాలి. ఓకే సార్, ఆ వైపుగా ప్రజలు, ప్రజా సంఘాలు కదలాలని కోరుకుందాం సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.